नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धोर्भवतु मे सदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. Hello, very good morning. My name is Mohammad Khaja Mainuddin. I'm working in as a SGT MPPS Sangat Chidampal. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏముంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ గేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. గేట్ ఉండదు, తర్వాత మీన్స్ పెయింటింగ్ ఉండదు, గ్రీన్ బోర్డ్స్ ఉండవు. ఈ చాలా ఓల్డ్ బిల్డింగ్, పెయింట్స్ కూడా వేసి చాలా రోజులు అయ్యేది. సో అంత డర్టీగా అగ్లీగా ఉండేది. ఒక స్కూల్ అట్మాస్ఫియర్ కూడా అనిపించేది కాదు. సో పిల్లలు రావడానికి కూడా కొంచెం ఇష్టపడేది కాదు. కొంత మధ్యకాలంలో నిర్లక్ష్యానికి గురి అయి ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ కొద్దిగా తగ్గిపోవడం అనేది జరిగింది. పేరెంట్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు చాలామంది దగ్గర వాళ్ళు చదివించే స్తోమత లేదు, కానీ పాపం వాళ్ళు చాలా కష్టపడి అప్పులు చేసి ఎక్కడ తెచ్చేసి జాయిన్ చేస్తున్నారు. కాబట్టి క్వాలిటీ ఒకవేళ మనకు ప్రభుత్వ పాఠశాలలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్వాలిటీ ఒకవేళ ఎడ్యుకేషన్ ఇస్తే తప్పనిసరిగా పిల్లలు వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు, కాబట్టి కొంతమందికి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. కాబట్టి సో కంపల్సరీ మనకు అందరికీ విద్య అందాలి, లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలు బాగుపడాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా అవసరం. వాళ్ళకు 7th చదివేసరికి అక్కడ విలేజ్లో అప్పర్ ప్రైమరీ వరకే ఉండేది. అప్పర్ ప్రైమరీ వరకు చదివించి బాంబే తీసుకుపోవడం, ఏదన్నా పనిలో పెట్టడము, అట్లాంటివి ఒక ఇయర్స్ రాగానే 10 years 10th క్లాస్ అట్లా అయిపోయేసరికి మ్యారేజ్ చేయడం ఉండేది సార్. నా పిల్లలైతే బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. వాళ్ళకు ఇట్లా మేము తిప్పల పడ్డట్లు కాకుండా వాళ్ళు ఫ్యూచర్లో బాగుపడాలంటే వాళ్ళు ఇంకా చదవాలి, ఇంకా సార్లు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని మేము అనుకుంటున్నాం. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంజీవస్తం కానీ వాటితో టైఅప్ కావడం వల్ల యాజ్ వెల్ యాజ్ పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ విధంగా రావడం వల్ల గవర్నమెంట్ స్కూలు స్ట్రెంత్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ పెయింటింగ్ తర్వాత క్లాస్ రూమ్ ఇన్సైడ్స్లో కూడా చాలా బ్రైట్నెస్ పెరిగిపోయింది. సో పిల్లల్లో కూడా కొంచెము మోటివేషన్ వచ్చేసింది, మార్పు కనిపించింది. ఏం మార్పు అంటే పిల్లలు కొంచెము అంతకుముందు ఉన్నదానికంటే ఆఫ్టర్ పెయింటింగ్ తర్వాత వాళ్ళు నీట్గా రావడము, హైజీన్గా ఉండడము, వాళ్ళ క్లాస్లో కూడా ఆ క్లాస్ను చాలా నీట్గా ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లాస్లో పెయింట్ అంత అట్రాక్టివ్ అయిపోయింది వాళ్ళకి. బయట గ్రౌండ్లో కూడా చాలా నీట్గా అనిపించడం వల్ల వాళ్ళు స్కూల్కి రావడానికి చాలా ఇష్టపడుతున్నారు. మీన్స్ చూస్తే అనిపించేది మీన్స్ మనం కూడా ప్రైవేట్ స్కూల్కి దీటుగా దీన్ని తయారు చేయాలి, కలర్ఫుల్గా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో థ్యాంక్ యూ టు ద టెక్నో పెయింట్స్. ఐ థింక్ మీ వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడు స్కూల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్కి దీనికి చూస్తే తేడా పెద్దగా ఏం అనిపించదు, ఎందుకంటే ఇప్పుడు మాకు రీసెంట్గా బెంచెస్ కూడా వచ్చాయి. స్కూల్కు పెయింటింగ్ వేసిన తర్వాత విద్యార్థుల యొక్క ఫీలింగ్ గమనిస్తే మా స్కూల్ చాలా కొత్తగా తీర్చిదిద్దడం జరిగింది. క్లాస్ రూమ్స్ కానీ బయటి లొకేషన్ కానీ ఎంతో ఆకర్షణీయంగా ఉంది అని పిల్లల్లో వచ్చినటువంటి ఒక మంచి అట్రాక్షన్ అన్నట్టు. నువ్వు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు చూడగానే మొత్తం స్కూల్? చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్కూల్కి డైలీ రావాలని అనిపించింది. పెయింటింగ్ వేసినప్పటి నుంచి రోజు రావాలనిపిస్తుంది.
సో గవర్నమెంట్లో అప్పుడున్నప్పటికీ ఇప్పటికి పరిస్థితులు చాలా మార్పు వచ్చింది. గవర్నమెంట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది విత్ డిజిటల్ ల్యాబ్స్, ఫర్నిచర్స్, ఏఐ లెర్నింగ్, తర్వాత యూనిఫాము, షూస్, దాంతోపాటు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మిడ్ డే మీల్స్, తర్వాత వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అండ్ వెల్ క్వాలిఫైడ్. పిల్లలకు కలర్స్ కానీ మ్యాచింగ్ కావడము, ఇంట్లోకి వచ్చినాక అమ్మ మనం గీటంగా అట్లా పెయింట్ వేపియాలి, స్కూల్ బాగుంది, అట్లా బాగానే అనిపించింది మేడం. కేవలం ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలో ఉంటే డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు, వాళ్ళే ఎదుగుతారు. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అందరు మధ్య తరగతి వాళ్ళు అందరూ వచ్చేసి చదువుకొని బాగుపడతారు, దేశానికి సేవ చేస్తారు, మంచి పేరు తీసుకొస్తారు.